అనేవి మీ రాజకీయ భవిష్యత్తుకి అడ్డుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి కదా. ఏం అడిగారు సార్? ఎంక్వైరీ లాగా లేదు, ఏదో లవ్ ప్రపోజల్ లాగా ఉంది. ఎవరైతే సెలబ్రిటీస్ అవుతారో వాళ్ళనే ట్రోల్ చేస్తారు. నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. శ్రీనివాస్ గారు ఆర్థికంగా ఎంత బలంగా ఉంటే అంత అతన్ని కొట్టడం అనేది సామాన్యంగా అది ఎవరికి సాధ్యం కాదు. ఈ మాట ఎక్కడైనా చెప్పుకో, అలాగే నమ్మితే కర్మ. ఎందుకంటే తన జోబిలో 100 రూపాయలు ఉంటే ఇంకొక రూపాయి యాడ్ చేసి ప్రజల కోసం ఖర్చు పెట్టేసే వ్యక్తి అనమాట. సో 1 రూపాయి కూడా తన కోసం అంటూ మనం చేయని కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్ అంతే. పెళ్లి జరిగిందే, రిసెప్షన్ జరిగింది. అటు చూడు. అదే చెప్తున్నా కదా, మా ఇద్దరికి పెళ్లి జరిగింది. ఇది నేను చూడలే. అటు చూడు బే. ఒక రాజకీయ నాయకుడు సిక్కోలు జిల్లాలో ప్రేమ కోసం 40 ఏళ్ల సంసార జీవితాన్ని ప్రియురాలతో 6 పదుల వయసులో చెట్టపట్టాలు వేసుకుని కొత్త జంటలా తిరుగుతున్నారు. మీరు పూలదండలు వేసుకున్న ఫోటోలు కూడా మాకు కూడా తారసపడ్డాయి. వాస్తవం ఫోటోలు చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా చాలా మంది దగ్గర ఉన్నాయి. మేము పూలదండలు వేసుకున్న ఫోటోలు చాలా, డౌట్ ఏం లేదు, మీకు ఆ కన్ఫ్యూజన్ లేదు. తప్పకుండా మేము కలిసి ఉంటాం. పెద్ద పొరంబోకు నా కొడుకు రాను. కోర్టు నిర్ణయం తర్వాత మేము ఆ నిర్ణయం తీసుకుంటాం, వివాహం చేసుకుంటాం. తప్పేం. చెత్త మనుషులు, చెత్త బతుకులు తయారయ్యారు. సంక్రాంతి సంబరాలు మీ ప్రియురాలు అనొచ్చు మనుషులు పనికి వాళ్ళ కథలు కదా. మీ ప్రియురాలు సోషల్ మీడియాలో ఇద్దరు తాలూకా వీడియోలు కూడా చూస్తుంటే న్యూ కపుల్ లాగా, ప్రేమ పావురాల్లా, ఎవడెవడో ఏదేదో కనిపెడుతుంటే మీరు ఇది కనిపెట్టారా లాగా, న్యూ లవర్స్ లాగా కనిపిస్తున్నారు. మా గెటబుల్ చూసి మీరు అపార్థం చేసుకుంటున్నారు. మాకంత పొజిషన్ లేదండి బాబు. మరి మేము కలిసి 3 years అయింది కదా, న్యూ కపులే కదా. మాకు ఈ జీవితానికి మేము న్యూ కపులే. ఖరాబ్ హో జాయేగా, మై మా అమ్మా బహన్ పే ఆ జాऊंगा, మై ఇన్కి అమ్మా బహన్ పే ఆ जाऊंगा. కాబట్టి కొత్తగా జీవితాన్ని సాగిస్తున్నాం కాబట్టి మేము న్యూ కపుల్. గత ఏడాది మీ కుటుంబ సభ్యులతో జరుపుకున్నారు సంక్రాంతి వేడుకలు. ఏడాది సంక్రాంతికి నేను ఎక్కడున్నానో ఒంటరిగా. ఇదే కదా ఇంకోలా చెప్పనా? 24లో అక్కడ పండుగ చేసుకున్నారు, ఇక్కడ చేసుకుంటున్నారు. లేదు, మేము లాస్ట్ ఇయర్ కూడా కలిసే చేసుకున్నాం సంక్రాంతి. ఈ ఇయర్ కూడా కలిసే చేసుకుంటున్నాం. గతేడాది నేను ఎక్కడ ఏకాకి. నేను గతేడాది ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. గతేడాది నేను ఎక్కడ ఏకాకి. నేను గతేడాది మేము లాస్ట్ ఇయర్ కూడా కలిసే చేసుకున్నాం సంక్రాంతి. ఈ ఇయర్ కూడా కలిసే చేసుకున్నాం. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? మీరు కలిసి ఉంటున్నారు, మీ ఇద్దరికి పెళ్ళి అయింది. వివాహం చూసుకోవడానికి కోర్టులో ఇంకా జడ్జిమెంట్స్ రావాలి. డివోర్స్ పిటిషన్ వేయటం జరిగింది. నా మీద కూడా వాణి గృహహింస చట్టం కింద చాలా కేసులు వేశారు. సోంపేట కోర్టులో గాని, టెక్కల కోర్టులో గాని వేశారు. అంటే సంక్రాంతి రోజు మీకు స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఏడాది కిందట మాధురికి మీకు తిరుపతిలో పెళ్లి జరిగింది. భయ్యా నీకు షుగర్ ఉందా భయ్యా? నీకెలా తెలుసు? వచ్చాగట్లేదు కదా అందుకు. దానికి సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా మీ శ్రేయోభిలాషులు చూపించడం కూడా జరిగింది. మేము కూడా చూసాం. అరే ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు, అసలు ఈ గులేందో నాకైతే అర్థమైతే లేదురా. వాస్తవేనా? పెళ్లి జరిగింది అని లీగల్ గా అనేటటువంటి మాట మీకు నేను చెప్పాలి అని మీరు కోరుకుంటారు. చెప్పండి, స్ట్రైట్ గా పాయింట్ కి వచ్చాడు. పెళ్లి గురించి నేను మాట్లాడటం కన్నా మేమిద్దరం ఆ స్థాయిలోనే నిర్ణయం తీసుకున్నాం. ప్రపంచంలోని అంత నికృష్టుడు కూడా ఉండడరా. శవం మీద మరమరాలు ఎలుగుతునేవాడు మొహలా మొహం చూడు. వెంకన్న సాక్షిగా కాకపోతే వెంకన్న సాక్షిగా మేము తిరుపతిలో మేమిద్దరం కలిసి ఒక ఆలోచన. పబ్లిక్ అయిపోయారంటారా మీరు?
ఏంద్ర బాబుజీ ఇదే ఏంది టార్చర్ మనకే విన్నవించుకున్నాం, స్వామివారు అంగీకరించారు. నాకు తెలుసు, నా మనస్సాక్షి. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? మీరు చెప్పింది ఎలా ఉందంటే తిరుపతిలో రిసెప్షన్ జరిగింది, ఇంకా పెళ్లి జరగలేదని చెప్పినట్టుంది. స్వామివారి ముందు ఆ నిర్ణయం పెట్టాం. నేను వెంకన్న స్వామికి ప్రార్థించకుండా అమ్మాయి చేసేవన్నీ దేవుని పూజలు, దూరేవని గబ్బు గుడిసెలని. అంటే మీరు అఫీషియల్ గా పెళ్లి చేసుకున్నారు కానీ లీగల్ గా మీకు ఇబ్బంది వస్తుందని దాచిపెట్టారు అని అనుకో. కరెక్ట్ అడిగా బాబు, ఆయన కొత్త ఇంకోటి తెలిసినట్లేదు. అడుగు బాబు అడుగు. చెప్పండి సార్ చెప్పండి. పోవచ్చు మీ మాటలు బట్టి. పెళ్లి జరిగింది జరిగిందని చెప్తున్నా కదా. ఇది బ్రేకింగ్ చేసుకోవచ్చా మేము? వేసుకోండి. నువ్వు నాకు తెలియకుండా రెండో పెళ్లి కూడా చేసుకున్నావా? మొదటి పెళ్ళాన్ని నిన్నే ఇంతవరకు ఏమీ చేసుకోలేదు. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूं. ఓకే బ్రదర్స్, ఒక తల్లి కడుపును పుట్టకపోయినా ఒకే ఆటోలో కలిసి ప్రయాణం చేశాం. ప్రజల వద్దకే పాలనలాగా ప్రజలతోనే ప్రయాణం. డౌట్స్ ఏం పెట్టుకోకండి. మీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వచ్చేయండి. ఖర్చు లేకుండా కాఫీ తాగుతాం, బిల్లు కట్టకుండా భోంచేద్దాం. సరేనా? అలాగే. బయలుదేరమ్మా, మీకు ఆలస్యం ఎలా ఉంది?